అన్కన్సర్న్డ్ అన్వాంటెడ్ యాటిట్యూడ్ చూపిస్తూ స్టడీస్ పట్ల అన్బాదర్డ్ గా ఉంటూ బకడా బిహేవియర్ చేసే నిబ్బాగాలని నాన్ చెలెంట్ నిబ్బాస్ అంటారు. వీళ్ళు ఎలా అంటే బుక్కులు పట్టుకుని క్లాసులకు వెళ్ళండ్రా అంటే గ్లాసులు పట్టుకుని బారులకు వెళ్ళే టైప్, యూనిఫామ్ వేసుకుని స్కూల్ కి వెళ్ళండ్రా అంటే బటన్స్ తీసేసి గుండు గీసేసి జానీ సిన్స్ లాగా ఫీల్ అయిపోతూ రోడ్డు మీద తిరిగే బ్యాచ్. ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? నాకు అలా అనిపించలేదు. అదేంటారా, నీకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, హక్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ చదువుకోవాలని మాత్రం అనిపిదు. ఎందుకంటావు? నీకెవరు చెప్పలేరా నువ్వు నవ్వుతే బాగుంటావని? ఒక్కసారి నా కోసం నవ్వవా? ఫ్రెండ్ గడి జామెట్రీ బాక్స్ నుంచి ఎరేజర్ దొబ్బేసేటోట్ లాగా ఏం నవ్వుతున్నావురా? ఓ పని చేయి, బల్బంలో చాక్ పీస్ దంచుకుని తిను, టేస్టీగా బాగుంటది. ముక్కులో మ్యూకస్ తీసుకురా తమ్ముడు, ఆడ చీమిడి చలిమిడి అంత ఫామ్ అయింది. సిటీలో ఉన్న సగం పొల్యూషన్ అంతా నీ ముక్కులోనే ఉంది గారా బాబు. గో గెట్ ఇట్ క్లీన్. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, నీ రావణుణ్ణి సంపాలంటే సముద్రం ధైర్యం ఉండాలా. ఉందా? ఏంట్రా తమ్ముడు మూతిని 30 సార్లు వంకలు తిప్పావు? బై ద వే ఆ ఎఫెక్ట్స్ ఏంట్రా? ఈ పిల్ల పూగాలని చడమింగేవి రెండే యాప్లు, ఒకటి ఫ్రీ ఫైర్, ఇంకోటి క్యాప్ కార్డ్. ఒకటి ఆటం వల్ల చెడిపోతారు, ఇంకోటి వాడటం వల్ల చెడిపోతారు. నీళ్ళెవరు వేరే వాళ్ళతో తిరుగుతుందన్నా? నేను చూసాను, వద్దులే అన్నా ఏందిరా అన్నా. లవర్ గురించి పక్కన పెట్టి ముందాడ సీట్ కవర్ చూడు, అటు ఇటు దూకి దాన్ని చింపి మింగావు. ఆటో అంకులు వచ్చారు అనుకోరా, కొత్త బాల్ కొడతారు. దీన్ని ఎప్పుడన్నా ఇసిరా? మా ఊర్లో దీన్ని స్ప్రైట్ అంటారు, మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. మా ఊర్లో దీన్ని బుక్ అంటారు, దీన్ని పెన్ అంటారు, దీన్ని బ్యాగ్ అంటారు. స్కూల్ కు పోయి చదువుకోలేదు అనుకో, రేపు పొద్దున్న నిన్ను అందరూ ఎర్రి హూపు అంటారు. వీడు మీ అందరికి తెలిసే ఉంటుంది. 100K వస్తే RC 200 ఇస్తా అన్నాడు. ప్రొఫైల్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, తొందరగా అన్ఫాలో కొట్టేయండి. వీళ్ళు పెద్ద వేస్ట్ గాడు. వాయమ్మో రేజ్ బైట్ చేస్తున్నాడు భయ్యా వీడు. డైరెక్ట్ స్టడీ అవర్స్ నుంచి వచ్చేసి వీడియోస్ పెట్టేస్తున్నాడు. అరే కనీసం ఇలా భాష్యం స్కూల్ యూనిఫామ్ అన్న చేంజ్ చేసుకుని రారా. ఆఖరికి DP లో కూడా భాష్యం యూనిఫామే పెట్టావు. భాష్యం స్కూల్ రెప్యుటేషన్ ఈజ్ ఎట్ స్టేక్ బ్రో. గుడ్ బాయ్ అనిపించుకోవాలి. ఇలాంటి హెయిర్ స్టైల్స్ చేస్తే గుడ్ బాయ్ అనరు, గుడ్ గర్ల్ అంటారు. లిటరల్లీ గుడ్ ఫ్రైడే రోజు గూట్లో ఉన్న గుడ్లు దొబ్బేసే వాళ్ళ ఉన్నావు. సీరియస్లీ ఐఎమ్ నాట్ జోకింగ్. నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. ఒరే నువ్వేమైనా ఆటో సెక్షువలా? హీరో లాగా హీరోయిన్ లాగా నువ్వే చేసేస్తున్నావేంటి? ఎంత నాకు కాస్త సెల్ఫ్ లో ఎక్కువే అయింది. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య. నువ్వే కావాలని చేసుకుందా? నువ్వేమైనా పెద్ద అంబానీ ఆతు ఏంట్రా? బ్లడీ NPC. నీకు మిక్కీ తెలుసా? నాకు మిక్కీ తెలియదు కానీ హిప్పో బటమస్ ఇచ్చే హిక్కీ తెలుసు. అదొకటి వీడికి ఇప్పించు, సగం దరిద్రం పోద్ది. అదే నన్ను కొట్టమని చూద్దాం, ఊరికే నా మీద చేయమని చూద్దాం. నువ్వు హెడ్ కానిస్టేబుల్ వి, నీ చేతిలో లాఠీ ఉంది, నన్ను కొట్టు చూద్దాం. ఊరికినే ఓ దెబ్బై. అంతదాకా ఎందుకురా, ఊరికే ఊదినా ఎగిరిపోయేలా ఉన్నావు. గ్లూట్స్ లో గుప్పెడు గ్లూకోజ్ లేదు కానీ కొత్త వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తున్నావు. నీకు మిక్కీ తెలుసా? నువ్వు ఉండవమ్మా మాడికి. మిక్కీ తెలుసా, చిక్కీ తెలుసా? ముందండి నా ప్యాంటుకు మొలతాడు తీసి బెల్ట్ వేసుకోమని చెప్పు. గలీజ్ గా కొడుతోంది. ఉల్లి మీద షేవింగ్ చేస్తావా బ్రో? యూనిఫామ్ వేసుకుని స్కూల్ కు పోండమ్మా అంటే అదే యూనిఫామ్ తో దెయ్యం గెటప్ వేస్తారా? మీకు ఫ్రీ స్కూల్స్ పెట్టి అనవసరంగా గవర్నమెంట్ కి పెద్ద బొక్క. ఈవిడికి స్పీడ్ ఎక్కువ, ఆవిడికి లాగ్ ఎక్కువ. యావరేజ్ బాడీ షుగర్ డాడీ కోసం వెతికితే షుగర్ ఉన్న డాడీ దొరికినట్టు షుగర్ దొరికారు మీరు మాకు. చూడండి అక్కడ ఏముందో. ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోవాలా? ఎందుకు? మా మీద పాక్సో యాక్ట్ పడతానికే. అందుకే అంటారు నిబ్బీలొద్దు ఆంటీలే ముద్దు అని. ఫర్ రియల్. ఏందాక ఎక్స్ప్రెషన్ లౌడే వెబ్సైట్ కి వెళ్ళి ఫీమేల్ జోకర్ డెమో వర్షన్ అని ప్రాంప్ట్ ఇచ్చిన. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉన్న పిక్ మాత్రం రాదు. దిస్ ఈజ్ సర్టిఫైడ్ క్రింజ్. ఏం జరిగినా సరే వీడే నా మొగుడు, నేనే వాడి పెళ్ళం. చెప్పు మారనే. ఆడి నీ మొగుడు, నువ్వు వాడి పెళ్ళం. మరి ఇంతే వచ్చిన సింగిల్ గా ఉన్నా మేమేంటి? నా బతుకు.
దీనమ్మ ఇంకా లైఫ్ కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే వైఫ్ అంట. ఈ దరిద్రం చూడటం కన్నా పోయి GTA 5 వాడుకోవడం బెస్ట్. ఒడియం మొబ్బంటే ఒడియం 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 రాత్రి పింజరోయ్ బుస్కొట్టే అందరోయ్. Wait, what? I have seen this shit somewhere. రేపు పిల్ల గాబ్లిన్స్ మీరు ఏ అబ్దుల్ కలాం నో ఏ ఇలాన్ మస్క్ నో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారనుకుంటే ఏ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారేంట్రా? అర్జెంట్ గా వెళ్ళి మ్యాక్స్ హోంవర్క్ కంప్లీట్ చేయండి పోండి. What the fuck? Stop tweaking, bro. తెలిసి ఇడికి ఎవరో ఖచ్చితంగా ఫెంబాయ్ మిల్క్ తాగిచ్చి ఉంటారు, అందుకే ఇట్లా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు. హ్యాపీ రంజాన్. రంజాన్ కాదు కానీ నువ్వు కొత్త పూసుకుని ఉంటారా బాయ్జా, కాస్త హైపర్ ఎంతూజియాజం తో బిహేవ్ చేస్తున్నావు. నైస్ ట్రై డిడి, కానీ మళ్ళీ ట్రై చేయకే. గాడ్జిల్లా హీటర్ వదలడానికి మౌత్ ఓపెన్ చేసినట్టు కప్పలా నోరు తెరుస్తున్నావు. నువ్వు ఏడిస్తే నేను చంపేస్తా. అరే ఎవరన్నా కామెంట్ సెక్షన్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్పండి రా, ఈడేమన్నాడు అర్థం కావట్లేదు నాకు. ఏడిస్తే చంపేస్తా, ఏడిస్తే చంపేస్తా, ఏడిస్తే చంపేస్తా. ఏంట్రా ఇది? 0.36. No one can straight up do this. నీ పిల్లని బాగా ఎరుపు పిచ్చి పుల్ బొక్కలు చెత్తలో స్కూల్ పోయి చదువుకో, నువ్వు ఏడిస్తే నేను చంపేస్తా. 6 seconds. 6 7. ముందు కూడా ఇదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. నన్ను ఎవడో ఏమి పేగలేరురా. నువ్వు పోయి పేకరా, నువ్వు పోయి పీకు. ఎరా డ్రైనేజ్ పైపులు బిగిస్తావా ఏంటి? ట్యూబ్ పట్టుకెళ్తున్నావు. ఏం పెచ్చ ఫ్రూట్ గాల్లా ఉన్నారా బాబు. బాగా చదువుకుని కెరియర్ లో పీక్ లెవెల్ కి వెళ్తారనుకుంటే పూక్ లెవెల్ కి వస్తున్నారు. నా కొడకల్లారా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ చేస్తున్నారు. నడుకుతున్నా కొడకల్లారా తెలుసుగా దుబాయ్. అదంతా నాకు తెలియదు కానీ ప్యాంటు బొక్కలోకి ఎగదూరుతోంది చూసుకో. కుట్టిందనుకో లుల్లి కాస్త వెల్లుల్లి అవుతుంది. అప్పుడు ఇంకా ఎట్ట నడవాలి, ఎట్ట నడవాలి. తమ్ముడు 4D లో డట్టి పిక్చర్ చూపిస్తున్నట్టు ఏంటమ్మా అది? అసలు ఆ పొజిషన్ ఏంట్రా? ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎమోట్లు వేసుకుంటూ పిల్లపుల్లా బిహేవ్ చేస్తే నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అవరమ్మా. ఈ క్లాస్ లోనే ఉంటారు. సో బెటర్ అన్ఇన్స్టాల్ దట్ ఫ్రీ ఫైర్ యాప్. జాగ్రత్త రే, డాగ్గే కదా అని నెత్తి మీద పెట్టుకుని ఫ్రాగ్ లా ఎగిరావనుకో ఏదో ఒక రోజు టైం చూసుకుని చెవిలో పెట్టి గాబ్ 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 చేసి వదులుతుంది. బీ కేర్ఫుల్. లాబీ ఏంట్రా? మీకు ఫ్రీ ఫైర్ తప్ప వేరే హాబీనే లేదా ఏంటి? ఒక్కోడు ఫ్రీ ఫైర్ కి ఇన్సెన్ గా అడిక్ట్ అయిపోయి క్రియేటివ్ బ్రెయిన్ ని డ్రైన్ చేసుకుంటున్నాడు. భూయా ఏంట్రా? భూయా స్కూల్లో ఆయా. అది కూడా వదిలేయండి. ఆ సెంటర్ పాయింట్ ముందుకు పెట్టే కాన్సెప్ట్ ఏంట్రా? ఒకరిని చూసి ఇంకోటి ముందు పెడుతున్నాడు. ఇక్కడ సుయి ముందు పెట్టే సమిట్ ఏమైనా జరుగుతుందా ఏంటి? కాస్త ఎఫ్ఎఫ్ ఆటం ఆపి పోయి ఎగ్ పఫ్ తిని పడుకోండి, ఎడిక్షన్ తగ్గుతుంది. దమ్ము కొట్టి 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 మా మనసు మొత్తం నల్లగైంది అనుకోకుర్రి. నల్లగున్న డైరీ మిల్క్ గా తీయగుంటది. బూమ్ బూమ్ శివ పొద్దుగా అలా మనసు నల్లగా లేదు కానీ జుట్టే ఎల్లోగా ఉంది. జుట్టు మీద బ్లీచింగ్ పౌడర్ మింగావే ఏంటి? జస్ట్ ఆస్కింగ్. మమ్మీ మీద ప్రాంక్ చేయడం ఏంట్రా? ఎర్రిపూక. ట్యాగ్ యువర్ మమ్మీయా? నువ్వు మనిషివా చెప్పి గడివా? వెళ్ళి డంప్ యార్డ్ లో చెత్త ఎరుకోపో. చెత్త చెత్తలా ఏరుకుంటదిలే, మర్చిపోయా. కలర్ కోడి పిల్లలు క్రాసింగ్ వచ్చినట్టు భలే ఉన్నారా? పింక్, ఎల్లో, గ్రీన్, వైట్, బ్లాక్. మీ కలర్లు చూస్తుంటే నాకు ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ వచ్చేలాగుంది. ఆర్ యూ కైండ్ ఆఫ్ హోమ్లెస్ బ్రో? అంటే పని మొగ్గ లేకుండా పబ్లిక్ లో పోరం పోకల్లా తిరుగుతున్నారని డౌట్ వచ్చిందిలే. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు నరికేస్తాను నా కొడకల్లారా. నా లవర్ జరుగుతారని చంపేస్తాను నా కొడకల్లారా. మార్నింగ్ తర్వాత ఇద్దులే గానీ ముందు మార్నింగ్ అలారం పెట్టుకుని స్కూల్ కు పో తమ్ముడు. నరికెత్తాడంట, నరికెత్తాడు. బార్బీ ఫోన్ పట్టుకుని ఆడుకోపో.